సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఉపకార బకాయిలకు సంబంధించి మరో 3 నెలలు ఆగాల్సిందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ట్రెజరీలో నిలిచిన 2,500 కోట్లు నేటితో ముగిసిన టోకెన్ల గడువు. రాష్ట్రంలో ఉపకార వేతనాలు, బోధనా ఫీజులు బకాయిలు చెల్లింపు ఆలస్యం కానున్నాయి. సంక్షేమ శాఖల దరఖాస్తులు పరిష్కరించి నిధులు విడుదల మంజూరు చేసిన ట్రెజరీ ఆంక్షలతో నిలిచిపోయాయి అన్నమాట. 2023-24 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 2,500 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించేందుకు ట్రెజరీ శాఖ జారీ చేసిన టోకెన్ల గడువు ఈ నెల 31తో ముగియనుంది. దీంతో గడువు ముగిసిన టోకెన్ల స్థానంలో కొత్త వాటిని జారీ చేసిన తర్వాతే ఈ ఫీజు బకాయిలు అయితే విడుదల కానున్నాయి. అయితే ప్రస్తుతం ఎన్నికలు కూడా అమల్లో ఉండటం, నూతన ఆర్థిక సంవత్సరం నిధుల విడుదలకు కొంత సమయం పట్టడంతో ఫీజు బకాయిల చెల్లింపు మరో 3 నెలల తర్వాతే జరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. అదేవిధంగా కళ్యాణమస్తు, షాదీ ముబారక్ సహాయం కూడా ఆలస్యం అయితే కాబోతుందన్నమాట. కళ్యాణమస్తు, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు సహాయం నిలిచిపోయింది. ఆర్డీఓలు పరిష్కరించిన దాదాపు 25,000 దరఖాస్తులకు సంబంధించి 250 కోట్ల నిధులు పెండింగ్లో ఉన్నాయి. ఈ పథకం కింద లబ్ధి కోసం ఇచ్చిన టోకెన్లు జారీలో కూడా ట్రెజరీలో అయితే పెండింగ్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా అన్ని పథకాలకు సంబంధించి ఇలా కీలక పథకాలకు సంబంధించి డబ్బులు అయితే వారి ఖాతాలకు జమ కాకుండా అయితే ఆగిపోతున్నాయి అన్నమాట. ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.